నానా నాన్న నువ్వు చెప్పు నాన్న. బావ నీ మాట వింటాడు నాన్న. మటన్ తెమ్మని చెప్పు నాన్న. మార్కెట్ నుంచి వచ్చేస్తాడు, ఫోన్ చేయి నాన్న. ఈ ఏజ్ లో జబ్బుడిపోతే అతుక్కోదు కూడా. మర్యాదగా మటన్ తెమ్మని చెప్పు, లేదంటే నీ బాడీలో ఒక్కొక్క పాటు కోసుకు తినేస్తా. నేనేమో కూరగాయలు పండిస్తాను, నా కడుపునేమో క్రూర మృగం పుట్టింది. కిలో మటన్ కోసం ఏంటి నాన్న క్లాసులు పెక్కుతున్నావు? తెత్తే నేను ఒక్కదానే తినేస్తానా? నల్లి బొక్కలు లాంటి మెయిన్ పీసులన్నీ బాగా తినేస్తాడు, మెత్తటి ముక్కలన్నీ ముసలాడవన్నీ నీకు పెట్టేస్తారు, లివర్లు బ్రెయిన్లన్నీ అది తినేస్తుంది. ఇంకా నాకు మిగిలేదేంటి? తొక్కలు బొక్కలు తప్ప. అసలు క్రూర మృగాలు మీరు. మరి నువ్వేంటి హైడింగ్ లో ఉండే హైనావా? కురుడికాయలో తలక ఇదును. వరల్డ్ మొత్తం ఎతికినా దీనంత వైల్డ్ యానిమల్ ఎక్కడే ఉండదు మాయ గారు. థ్యాంక్ యూ. ఏదో రోజు నాడు దీన్ని యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష ఎత్తారు చూడండి. థ్యాంక్ యూ. నాన్ స్టాప్ గా నాన్ వెజ్ తింటున్నందుకు దీన్ని నరకంలో నల్ల కోళ్లతో పొడిపించి నల్ల మేకలతో తొక్కిస్తారు. థ్యాంక్ యూ. మాస్టర్, నేను దాన్ని తిడతాను. నువ్వు జస్ట్ తిట్టావు, ఊళ్ళో ఉన్నప్పుడైతే కొట్టబోయారు. ఎందుకు? మటన్ కొట్టాడు పిల్లలు చచ్చిపోయి ఆడ శవం పక్కన కూర్చొని ఏడుస్తుంటే ఇది వెళ్ళాడు షాప్ తాళాలు అడిగింది. ఇది పుట్టినప్పుడు ఊళ్ళో ఏమన్నా విపత్తు జరిగిందండి? కోళ్ల ఫారం మీద పిడుగుపడి 350 కోళ్ళు చచ్చిపోయి. అవి చచ్చిపోలేదు, దీని నోట్లో పడి నలిగిపోకూడదని ప్రకృతి వాటికి ప్రశాంతమైన సావు ప్రసాదించింది. దాందంటే దాంది అమ్మా కుమారి, ఇక్కడ కోసలు కదిలిపోతాయి. ఇంకోసారి నాతో పెట్టుకుంటే చేపల పులుసులోకి చింతపండు పిండినట్టు పిండేస్తా గొడ్డ పీలిక మొహం దానా. ప్రకృతి ప్రసాదం. ఏమైందే? ఈ బేస్ని మా బెజవాడ పిన్ని ఇటుకెళ్ళినప్పుడు పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉంది, బాగుంది కదా అని దాని కాళ్ళు అట్టుకుని బతిలాడి మరీ తెచ్చుకున్నా కదా. ఏమో నాకేం తెలుసు. ఎట్ట తెలుస్తుంది? అందుకే మా పిన్నిని అడుక్కొని మరీ తెచ్చుకున్నా. అయితే ఆ రాంబాబు గారి పెళ్ళ ఉంది కదా, తిప్పులాడి త్రిపుర, మొన్న చవితి రోజు ప్రసాదం కలుపుకోవడానికి బేస్ని కావాలని తీసుకెళ్లి ఇప్పుడు దాన్నంటుంది. అడుగుతుంటే మాట దాటేస్తుంది. అందుకే ఇంటికెళ్ళి దాని వంటిలు మొత్తం రౌండ్ వేసా. బియ్యం డబ్బా కింద దాసేసింది. నువ్వు కనిపెట్టేసావు కదా. నేను వదులుతానేటి, మధ్యలో దాని మొగుడడ్డొచ్చాడు, బేసించుకుని ఒక్కటేసా. ఏంటి కొట్టేవా? కట్టు అడిపోయేటది పాటికి బుర్రకి. నిజంగానే బుర్ర కట్టడింది, అంత గట్టిగా కొట్టావేంటే? బుర్ర కట్టు కాదు, చేతిలో కత్తి పెట్టింది చూడండి. రాంబాబు చేతిలో కత్తి పెట్టాడే చెత్తంది. మా ఆవిడ మీ ఆవిడ నరికేమంది. నరికేమందట. మొగుళ్ళు కత్తి పెడుతూ కూరగాయలు కోసుకొని కానీ కూనీలు చేయకూడదండి. పోతేనే బెటర్. దీని అమ్మ జీవితం ఆఫీస్ లోని సొక్కలేదు, ఇంట్లోని సొక్కలేదు. ఈ బొక్కలో బేసిన కోసం నా బుర్రకు బొక్కేసారు. నువ్వు ఉండవే సందర్భంలో కూడా సగలేస్తావు. రాంబాబు గారు, ఈ పెళ్ళాల గురించి మీకు తెలిసిందే కదండి. పల్లెల గురించి కొట్టుకుని పిసినారోళ్ళు వీళ్ళకి ఎంత బాధ వచ్చినా మర్చిపోతారు, కానీ పక్కింట్లో ఇచ్చిన పల్లెలు తెపలాలు మాత్రం మర్చిపోరు. ఇల్దికి మళ్ళీ తగలయ్యా. ఆయన మీ ఆవిడ విషయంలో నేను ఎన్నిసార్లు మీకు హెల్ప్ చేయలేదు. అందుకనే కదా సార్ చేతిలో కత్తి పెట్టున్న ఏటేయకుండా వదిలేశాను. నాకు తెలుసండి, మీరు బాడీ లాంగ్వేజ్ లో బాలయ్య బాబు గారిని, బుద్ధిలో బెమ్మానందం లాంటి వాళ్ళు. ఓసే వెళ్ళి రాంబాబు గారికి వేడిగా కాఫీ పెట్టరా. కాఫీ పడైపోయింది. దీన్ని చంపేసి ఈ టైంలో వేడిగా టీ కన్నా చల్లగా ఐస్ ముక్క ఇస్తే బెటర్. బుర్రకు పెట్టుకోవచ్చు. మీరెప్పుడు దిగారు హైదరాబాద్ లోకి? రెండు పక్ష ఎక్కేస్తాను. చంపేయండి సార్, పని అయిపోద్ది. నా సొక్క ఇప్పించండి. సొక్కనా? సొక్క ఏంటి? మీ ఆవిడ దొంగతనంగా మా మేడకి ఆరేసి నా సొక్క అట్టుకుపోయింది. దొంగతనంగా పట్టుకుపోయి అన్నారంటే బేసి కొడతా. మీ ఆవిడే మా మేడ మీద ఆరేసిన మా ఆయన చొక్క పట్టుకుపోయింది. కాదు, అది నేనే కొన్నాను. మళ్ళీ అదే మాట. ఏమండి ఈ చొక్క మీదే కదా? అవును. కాదు నాదే. కాదు మా ఆయనది. కాదు నేనే కొన్నాను. ఏ ఆగండి, ఈ సొక్క మీరు ఎక్కడ కొన్నారు? బూడియోలో. మరి అదే వరుసగా ఒకేలాంటి సొక్కలు ఉన్న చోట కొంటే ఇలాగే ఎడుతుంది. నా సొక్క నాకు వచ్చేసింది. నువ్వేంటే నా కోసం స్పెషల్ గా ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ దిక్కుమల సొక్కయేనా? నేనే వంట చేసుకుంటా. రాయే సొక్క పేరు చెప్పి 5,000 బెహింది. ఇది పుట్టినప్పుడు ఏ విపత్తు జరగలేదా? జరిగింది. నా సొక్క నాకు ఏం జరిగింది? మా ఊరు చెరువు గండిపడి 150 మంది చచ్చారు. చూసారా రాంబాబు గారు, ఈ ప్రమాదాలు రెండింటినీ నా కొంపలో ఎట్టి ఊరు ప్రశాంతంగా బతుకుతుందన్నమాట. అసలు ప్రమాదం ఇంకోటి వస్తుంది. ఎవరో? మీ అత్తయ్య. ఎందుకు?